హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు ఇది చూడండి. ఇది చూసుకున్నట్టయితే రైల్వే గ్రూప్ డికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఏఐఆర్ఎఫ్ నుంచి. ఏఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనమాట. ఓకేనా, ఇది ఒక రైల్వే యూనియన్ అనమాట. యూనియన్ అయితే రైల్వేకి కొన్ని డిమాండ్స్ ఒక ఐదు లేదా 4 డిమాండ్స్ కొన్ని అయితే అడగడం జరిగింది. ఓకేనా, ఈ డిమాండ్స్లో చూసుకున్నట్లయితే లెవెల్ 1 అయితే ఉంది గ్రూప్ డికి సంబంధించింది. 75,000 పోస్టులు అయితే సీరియస్గా మేమైతే అడుగుతున్నామని చెప్పి అయితే కొంచెం అడగడం అయితే జరిగింది. అది అన్ని ఇందులో లెటర్ అయితే ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. లెటర్ చూసుకున్నట్లయితే 23 డిసెంబర్ అయితే ఇది బయటికి రిలీజ్ ఓపెన్ లెటర్ అనమాట. ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇదైతే హిందీలో ఉంది. ఓకేనా, హిందీలో నేనైతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూస్తుంటారు కదా, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనమాట. ఏఐఆర్ఎఫ్ మిస్టర్ శివ్ గోపాల్ మిశ్రా అంటారు అనమాట. ఆయన ఏమంటారంటే చూడండి, రైల్వే ఆస్తులు అలాగే రైల్వే కొత్త రిక్రూట్మెంట్కి సంబంధించింది అయితే ఇక్కడ అనేది సబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. లెటర్ డేట్ అనమాట ఇది. ఓకే, అది చూడండి. చూసుకున్నట్లయితే ఈ మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ పాయింట్లు చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించిన అంటే రైల్వే కొన్ని పెన్షన్ ఇటువంటి సంబంధించి అనమాట. ఓకేనా, అది కింద నేను ఈ పాయింట్ చూడండి. ఈ పాయింట్ ఏంటంటే ట్రాక్ మెటీరియల్, ఎలక్ట్రీషియన్స్ అండ్ ఎస్ఎన్టీ ఆపరేటింగ్ లోకోమోటివ్ నెక్స్ట్ రన్నింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ ఏంటంటే ఒత్తిడి బాగా పడుతుంది అనమాట. ఒత్తిడి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఏం లేదు, ఒత్తిడి బాగా పడుతుంది. ఓకేనా, త్వరలోనే ఖాళీగా ఉన్న పోస్టులను ఓకేనా చూడండి, ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయండి. ఓకేనా, అదేంటంటే 2025లో క్యాలెండర్ సంబంధించి అనమాట ఇది. ఓకేనా, అంటే ఇంకా ఖాళీలు ఇవన్నీ చాలా పోస్టులు ఖాళీ అనమాట. ఇవన్నీ భర్తీ చేయండి త్వరలోనే అని చెప్పేసి అయితే వీళ్ళందరికీ అర్థమవుతుంది కదా. ట్రాక్ మెటీరియల్ అంతే చాలామంది రిజైన్ చేస్తారనమాట. వీళ్ళందరికీ కూడా త్వరలోనే భర్తీ చేయండి అని చెప్పేసి కొత్త పోస్టులు ఇంకా తీయాలి చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పేజీలో చూడండి. నెక్స్ట్ పేజీలో చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ పేజీలో చూడండి. ఇప్పటికే ప్రస్తుతం అంటే నార్మల్గా ఏంటంటే అధికంగా అంటే రైల్వే యొక్క వనరులు అంటే దాని యొక్క అంటే ప్రాఫిట్ అనేది తగ్గిపోతున్నాం రోజు చూసుకుని. ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అన్నిటి వల్ల అనేది రైల్వే అనేది బాగా కిందకి పడిపోతుంది అనమాట. ఓకేనా, కిందకి పడిపోతుందంటే రైల్వే యాక్చువల్ దీని స్థాయిలో ఉంటుంది. ఇది ఇటువంటి స్థాయి అనేది కిందకి వచ్చేస్తుంది అనమాట టోటల్. అంతే, ఎందుకంటే వేకెన్సీ తీయపోతే రైల్వేకి ఎవరు వస్తారు చెప్పండి. ఓకేనా, అది చూసుకుంటే దీనికి సంబంధించిన కింద ఇంకోటి చూడండి. కింద మెయిన్ పాయింట్ అంటే మీద చూడండి. మెయిన్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే రైల్వే బోర్డులో ఇదనమాట 75,000 వేకెన్సీ సంబంధించిన అప్డేట్. ఓకేనా, రైల్వే బోర్డులో రైల్వే బోర్డు 2024 డిసెంబర్ 17 నాటికి ల్యాక్ నెంబర్ అంటే డిసెంబర్ 17 నాటికి అయితే ల్యాక్ చూసుకోండి. నార్మల్ చూసుకున్నట్లయితే ఇటీవల కేంద్రంలో ఉద్యోగం నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. రైల్వే లెవెల్ 1 నోటిఫికేషన్ అంటే ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించిన లెవెల్ 1 నోటిఫికేషన్ 32,438 వేకెన్సీ అయితే అన్నారు కదా. ఖాళీలు మాత్రమే విడుదల చేసింది. ఓకేనా, అండ్ అంతే కదా, 32,438 పోస్టులు మాత్రం ఇప్పటివరకు విడుదల చేసింది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సంఖ్యను ముందుకు అంచనా వేసిన 75,000 ఖాళీలు అవసరానికి పూర్తి విద్యుత్దానికి అంటే ఏమంటారంటే ఇక్కడ చూడండి. నార్మల్గా అంటే ఏం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రైల్వే ఒత్తిడికి అన్ని సంబంధించింది. మేమైతే 75,000 పోస్టులు అయితే మినిమం మీరు ఇస్తారని చెప్పేసి మేమైతే అంచనా వేసుకున్నాము. మీరైతే చూసుకున్నట్లయితే ఇందులోనే ఇంకా సగం కూడా ఇవ్వలేదన్నమాట అని చెప్పేసి ఇక్కడ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, అయితే నెక్స్ట్ పేజ్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ చూడండి. వివిధ జోనల్లో అలాగే యూనిట్లు అంటే వివిధ జోన్లలో అన్ని జోన్లు ఉన్నాయి కదా. ఇందులో వర్క్షాప్ యూనిట్స్ అన్నింటిలో కలిపి నార్మల్గా చూసుకున్నట్లయితే 1.5 lakh ఖాళీలు ఉన్నందున మినిమం అంటే 1.5 lakhs అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. అటువంటిది ఇందులో సగం చూడండి ఎంత దారుణం అండి. ఓకేనా, 32,000 పోస్టులు అంటే 1.లో ఎంత సగం చూసుకోండి. ఓకేనా, మీరే చూసుకోండి. ఓకేనా, చాలా తక్కువ అనమాట ఇది. ఓకేనా, అయితే ఈ విషయంపై చూడండి. అయితే 75,000 అన్నారు కదా, అయితే పెరగవచ్చు చూద్దాం. ఓకేనా, అది చూడండి. ఈ విషయంపై మేమైతే మరింతగా చర్చిస్తాం అనమాట. ఓకేనా, మేమైతే గట్టిగా చూసారు కదా నిర్వహించాలని మేమైతే గట్టిగా దీనికి సంబంధించిన అయితే చర్చిస్తున్నాము. అది ఓకేనా, భారతీయ రైల్వే పనులను ముందుకు సాగించాలని చెప్పి దీనికి సంబంధించిన అయితే ఒకటి చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఏఐఆర్ఎఫ్. ఓకేనా, అర్థమవుతుంది కదా. అయితే ఇది అప్డేట్ నేను మీకు ఇస్తున్న అప్డేట్ అనమాట. ఇది ఒక చిన్న అప్డేట్ మాత్రమే. ఓకేనా, చూస్తారు కదా 75,000 అని చెప్పడం జరిగింది. ఓకేనా, మీరైతే తమిళనాడులో 75,000 పోస్టులు పెరిగిపోయి అన్నారు కదా. మీరేంటి ఎలా చెప్తారో అయితే కామెంట్ చేయకండి మళ్ళీ. ఓకేనా, అది జస్ట్ ఈ అప్డేట్ వచ్చింది. నేను అప్డేట్ మీకు ఇవ్వాలని ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇదైతే ఫేక్ కాదు, రియల్ అనమాట. రియల్ ఏఐఆర్ఎఫ్ సంబంధించింది. వీరైతే అనుకుంటారు, వీళ్ళైతే డిమాండ్ చేస్తుంటారు 75,000 మేము అనుకున్నాం కదా, మీరే 32,000 ఇచ్చారు ఏంటి అని చెప్పి. ఓకేనా, చూద్దాం. ఇన్ కేసు పెరగొచ్చేమో రావచ్చేమో. ఓకేనా, చూద్దాం ఏఐఆర్ఎఫ్ అయితే ఏం చేస్తారు. ఓకేనా, మిస్టర్ శివ్ గోపాల్ మిశ్రా
అంతకుముందు చాలా వీడియోలు అయితే పెట్టడం జరిగింది. ఒక ఈయనకి సంబంధించిన 75,000 చెప్పేయడం చూసారు కదా. మేమైతే చర్చిస్తున్నాము, చర్చించడానికి అన్ని కూడా సమావేశం చేస్తున్నామని చెప్పి దీని జరిగింది. ఓకేనా, చూద్దాం ఇలా వేకెన్సీ ఏమవుతుందో. ఓకేనా, మీరైతే కొంచెం బాగా ప్రిపరేషన్ చేయండి. ఓకేనా, ఇటువంటి ఇల్లు అయితే మీరు అంతకేం పట్టించుకోకండి. మీకు కావాల్సింది ఒక పోస్ట్ అనమాట. ఓకేనా, మీ ఒక పోస్ట్ గురించి అయితే మీరైతే టార్గెట్ పెట్టుకొని మీ క్యాస్ట్ వైజ్ మీరు రేటు మీ క్వాలిఫికేషన్ ఇట్లు బట్టి మీరు టార్గెట్ పెట్టుకొని చదవడం ట్రై చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.